శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్త్రీలకు వైధవ్యం తొలగి కలకాలం సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో మంగళవారాలలో చేసే శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత కథ గురించి తెలుసుకుందామండి. ఈ మంగళగౌరీ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు చేయవలసి ఉంటుంది. ప్రతి వారం కూడా పూజ పూర్తయిన తరువాత ఈ వ్రత కథను అనేది తప్పనిసరిగా చదువుకోవాలండి. పూజ అయిన తరువాత చేతిలో అక్షింతలను ఉంచుకొని ఈ కథను చదవడం అనేది ప్రారంభించాలి. ఒకవేళ ఈ కథ చదవటం రానివారు భక్తి శ్రద్ధలతో ఆడియో పెట్టుకొని విన్నా కూడా మనకి గొప్ప ఫలితం అయితే కలుగుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ ప్రారంభం. పూర్వము ధర్మపాలుడన ఒక వైశ్యుడు కలడు. మిక్కిలి ధనవంతుడు. భక్తివంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానం కలుగలేదు. తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను. ధర్మపాలుని భార్య వేగమే వెళ్ళి బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్షను స్వీకరింపక వెడలిపోసాగెను. కారణమేమియో చెప్పమనగా పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరించమని ఉపాయము చెప్పి వెళ్ళెను. పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక్క ఫలము నీ భార్య కొసకమని ఆనతి ఇచ్చెను. అటులనేనని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలమును కాక మిగిలిన ఫలమును కూడా త్రుంచి మూట కట్టుకుని వచ్చెను. మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదియే ప్రాప్తమనుకొని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను. అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్ద చేసిరి. ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగెను. దానికి ఆ తల్లి అతని ఆయుర్దాయము గల విషయముని చెప్పి యమభటులు వచ్చి నిన్ను తీసుకువెళ్ళెదరని శోకింపసాగెను. ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్రను చేసి వచ్చేదను అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను. మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరమును చేరుకొని ఒక పూదోటలో బస చేసిరి. ఆ పూదోట యందు సుశీలాయను రాజకుమార్తె తన చెలికెత్తలతో కలిసి ఆడుకొనుచుండెను. ఆట మధ్యలో తగువ వచ్చి ఒకరికొకరు విధవా అని దుర్భాషలాడిరి. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చెను కనుక ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను. ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుణ్ణి ఇచ్చి వివాహం చేసినా బ్రతుకుగలడు అని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహం చేసెను. వివాహము జరిగిన రోజు సుశీల మంగళ గౌరీదేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండము ఉన్నది కావున ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టమని ఆనతి ఇచ్చెను. సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించింది. సుశీల ధైర్యము వీడక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిద్రించెను. తెల్లవారకు మునిపే వారదత్తుని మేనమామ అతన్ని మేల్కొలిపి కాశీకి తీసుకుపోయెను. సుశీల లేచి తన భర్త కనపడటలేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పాను. సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారము కనిపించెను. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుపు యత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసిదనని పలికి మంగళగౌరీ పూజ చేయొచ్చు, బాటసారులకు అన్నదానం చేయొచ్చు, తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను. మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీల ఉండు నగరమున బస చేసెను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు కాంచెను.
ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించిత్రి. మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్దనున్న వారదత్తుడి విడిచిన అంగుళీయకమును చూపెను. వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారితో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులగుటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇదంతా జరిగినది అని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళ గౌరీ వ్రతమాచరించుచు సుఖముగా ఉండిరి. సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రులు మంగళగౌరీ వ్రతం చేయుచు ఆనందముగా ఉండిరి. మంగళగౌరీ వ్రత కథ సంపూర్ణం. చేతిలోని అక్షంతులను కొన్ని అమ్మవారి పాదాలయందు ఉంచి మిగిలినవి శిరస్సుపై ధరించవలెను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వం శ్రీ మంగళగౌరీదేవి పాదార్పణమస్తు. స్వస్తి.